ఫైనల్ రిపోర్ట్ రావాలి. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తూ ఉంది. కంప్లీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మనం కంప్లీట్ చెప్పలేదు, తొందరగా ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి మోస్ట్లీ రేపటి వరకు రావచ్చు అనుకుంటున్నాను. కేవలం అనుమతి రద్దు చేస్తారా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా. ప్రాథమిక విచారణ ఏమంటే సెప్టెంబర్ 30 ఎండింగ్ వరకు 30th వరకు అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి. దాని లోపల మరి రేపటి వరకు వచ్చే రిపోర్ట్ ప్రకారం దాని మీద మళ్ళీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే దాని మీద పూర్తిగా రిపోర్ట్ మాకు వచ్చిన తర్వాతనే, ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయం తీసుకోబడుతుంది. ఇప్పుడే మనం చెప్పడం లేదు. మీడియా మిత్రులకు నమస్కారం. ఎంసెట్ 2 లీకేజ్ విషయంలో మరి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయి రిపోర్ట్ మాకు వచ్చిన వెంబడే మరి దానిపైన ఏం తీసుకోవాలనేది, ఏదైతే మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మరి చర్చ జరిపి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఫైనల్ రిపోర్ట్ రావాలి. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తూ ఉంది. కంప్లీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మనం కంప్లీట్ చెప్పలేదు, తొందరగా ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి మోస్ట్లీ రేపటి వరకు రావచ్చు అనుకుంటున్నాను. కేవలం అనుమతి రద్దు చేస్తారా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా. ప్రాథమిక విచారణ ఏమంటే మీడియా మిత్రులకు నమస్కారం. ఎంసెట్ 2 లీకేజ్ విషయంలో మరి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయి రిపోర్ట్ మాకు వచ్చిన వెంబడే మరి దానిపైన ఏం తీసుకోవాలనేది, ఏదైతే మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మరి చర్చ జరిపి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఫైనల్ రిపోర్ట్ రావాలి. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తూ ఉంది. కంప్లీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మనం కంప్లీట్ చెప్పలేదు, తొందరగా ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి మోస్ట్లీ రేపటి వరకు రావచ్చు అనుకుంటున్నాను. కేవలం అనుమతి రద్దు చేస్తారా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా. ప్రాథమిక విచారణ ఏమంటే మీడియా మిత్రులకు నమస్కారం. ఎంసెట్ 2 లీకేజ్ విషయంలో మరి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయి రిపోర్ట్ మాకు వచ్చిన వెంబడే మరి దానిపైన ఏం తీసుకోవాలనేది, ఏదైతే మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మరి చర్చ జరిపి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఫైనల్ రిపోర్ట్ రావాలి. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తూ ఉంది. కంప్లీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మనం కంప్లీట్ చెప్పలేదు, తొందరగా ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి మోస్ట్లీ రేపటి వరకు రావచ్చు అనుకుంటున్నాను. కేవలం అనుమతి రద్దు చేస్తారా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా. ప్రాథమిక విచారణ ఏమంటే సెప్టెంబర్ 31